అధ్యాయం 63. యుధిష్ఠిరుడు తాను ఉత్సాహముతో ఒక ప్రశ్నను ఇలా అడిగాను. ఓ నారద ఋషి, మీ నిరంతర సంచారములో మయుడు నిర్మించిన ఈ రాజసభకు సమానమైనది లేక అంతకు మించిన దానిని ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూశారా? అది వినిన నారదుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చెను. ప్రియమైన రాజా, ఈ భూమిపై ఇంతటి సంపన్నమైన రాజసభా భవనమును నేను ఎన్నడూ చూడలేదు. ఇతర గ్రహాలలో ఇంతకు మించిన భవనములు అనేకము కలవు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు వర్ణించెదను. పుష్కరమాలిని పేరుతో ఉన్నట్టి ఇంద్రసభను స్వర్గాధిపతియే నిర్మించెను. అది 150 యోజనాల పొడవు, 100 యోజనాల వెడల్పు మరియు 5 యోజనాల ఎత్తును కలిగి ఇంద్రుని ఇష్టప్రకారము ఉండును. అందులో ప్రవేశించిన వారు ఎవరైనాను వెంటనే వృద్ధాప్యము, దుఃఖము, భయముల ప్రభావం నుండి విముక్తులవుతారు. ఇంద్రుడు సింహాసనాధీసుడై ఉండగా అతని చుట్టూ దేవతలు మరియు గొప్ప గొప్ప ఋషులు ఆసీనులై అతని ఆజ్ఞ కొరకు వేచి చూస్తూ ఉంటారు. గంధర్వులు మరియు అప్సరసలు ఎల్లప్పుడూ హాజరుగా ఉండి అతని ఆనందము కొరకు నర్తిస్తూ గానం చేస్తూ ఉంటారు. హరిశ్చంద్రుని వంటి గొప్ప రాజును అక్కడ చూడవచ్చును. యమరాజు సభను విశ్వకర్మ నిర్మించెను. అది 100 చదరపు యోజనాల విస్తీర్ణముతో ఉండెను. ఈ సభలో దుఃఖము, వృద్ధాప్యపు బలహీనత, ఆకలి, దాహము, చెడు యొక్క ఉనికి ఎన్నడూను ఈ భవనంలోకి రావు. పూర్వపు రాజులందరూ యమరాజు సభలో అతని కొరకై వేచి ఉందురు. అందులో కొద్దిమంది ప్రముఖులు యయాతి, పురు, శంతను మరియు పాండురాజు వంటి వారు. నిజమునకు రాజుల సంఖ్య ఎంతో విస్తారమైనది. ఇంద్రసభకు వలె ఇది కూడా పితృలోకాధిపతి అయిన యమరాజు ఇచ్చానుసారము ఉండును. తరువాత వరుణదేవుని రాజసభ గురించి తెలుసుకుందాము. వరుణదేవుని రాజసభ కొలతలు యమరాజ సభతో సమానముగా ఉండును. విశ్వకర్మ ఈ భవనమును నీటి అడుగున నిర్మించిరి. వాసుకి నాయకత్వములో, నాగులు, బలి మహారాజు నాయకత్వంలో దైత్యుల దానవుల ఈ శుద్ధ శ్వేతవర్ణ భవనములో వరుణుని ఆజ్ఞల కొరకు వేచి ఉందురు. అన్ని సముద్రములు మరియు పవిత్ర నదులు మూర్తిభవించిన రూపములో వరుణుడి ఆజ్ఞల కొరకు అక్కడే నివసించును. తరువాత కుబేరుని రాజసభ. కుబేరుని రాజసభ భవనము ధనాధిపతే స్వయంగా నిర్మించుకునేను. కుబేరుడు సభలో తన 1000 మంది భార్యలతో కలిసి ఆసీనుడగును. తన స్నేహితుని కలుసుకొనుటకు తరచుగా శివుడు, పార్వతి తమ అనుచరులతో కలిసి అక్కడకు విచ్చేస్తూ ఉందురు. ఈ భవనము ఆకాశముతో జత చేయబడినందున గాలిలో తేలియాడుతూ అది ఎక్కడికైనా వెళ్ళగలదు. యుధిష్ఠిరుడు నారదుని ఇలా ప్రశ్నించెను. ఇంద్రసభను వర్ణించినప్పుడు మీరు భూతలమును పాలించిన ఒక్క హరిశ్చంద్ర మహారాజును గూర్చి మాత్రమే తెలిపారు. అతడు ఏ విధమైన కార్యాలను చేయటం ద్వారా అలాంటి ఘనత దక్కెను? ఇంకా యమరాజు సభలో మా తండ్రి పాండురాజును చూసినట్లు కూడా మీరు తెలిపారు. మీరు అతడిని ఎలా కలుసుకోగలిగారు? అతడు నాకు ఏదైనా సందేశం పంపెనా? నారదుడు మొదట హరిశ్చంద్ర మహారాజు గురించి వివరించెను. 7 దీపాలతో కూడిన సమస్త భూప్రపంచమును తన ఆధీనంలోకి తెచ్చుకొనిన తరువాత హరిశ్చంద్ర మహారాజు రాజసూయ యాగ నిర్వహణకు సన్నాహాలను ఆరంభించెను. అతని ఆజ్ఞతో భూమిపై గల రాజులందరూ స్వచ్ఛందముగా ఆ మహాయాగముకు అవసరమైన సంపదను సమకూర్చారు. నిజమునకు ఈ పాలకులందరూ వివిధ రకాల కార్యక్రమాలలో హరిశ్చంద్ర మహారాజుకు తోడ్పడుటకు స్వయంగా విచ్చేసిరి. రాజసూయ యాగ సమాప్త సందర్భముగా హరిశ్చంద్ర మహారాజు ప్రతి ఒక్కరికి వారు అడిగిన దానికి 5 రెట్లు అధిక సంపదను దానముగా సమర్పించెను. అలాంటి కార్యమును సాధించి అతడు ఇతర రాజులందరినీ అధిగమించెను. నారదుడు ఇంకను ఇలా తెలిపెను. యుధిష్ఠిర, రాజసూయ యాగముని విజయవంతంగా నిర్వర్తించు ఏ రాజైనా ఇంద్రలోక ప్రాప్తిని సాధించును. అలాగే యుద్ధభూమిలో శత్రువు నుండి వెనుదిరగాక పోరాడి ప్రాణత్యాగం చేయు వీరులు మరియు కఠిన తపస్సును ఆచరిస్తూ మరణించు వ్యక్తులు కూడా ఇంద్రలోకమును చేరుకొందురు. ఓ భరతవంశీయుడా, నేను మీ తండ్రి పాండురాజును కలుసుకొనినప్పుడు అతడు నీకు ఈ సందేశమును పంపెను. పుత్ర, నీవు మరియు నీ సోదరులు భూప్రపంచములోని రాజులందరినీ జయించి రాజసూయ యాగమును నిర్వహించినచో అది నన్ను ఉన్నతమైన ఇంద్రలోకముకు చేర్చగలదు. యుధిష్ఠిర, నీవు కోరినచో నీ సమాధానమును నేను పాండురాజుకు చేరవేయగలను. అతని కోరికను నెరవేర్చుటకు ప్రయత్నించమని నా సలహా. కానీ ఒక హెచ్చరిక: రాజసూయ యాగ నిర్వహణకు అనేక ఆటంకాలు ఎదురవుతాయి. బ్రహ్మరాక్షసులు ఎక్కడైనా ఒక స్వల్ప దోషమైనా ఉంటుందని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఏ స్వల్ప దోషము సంభవించినా దానిని ఈ బ్రహ్మరాక్షసులు అవకాశముగా తీసుకొని గొప్ప యుద్ధముకు లేక భూప్రపంచం అంతటిని నాశనం చేస్తారు.
అలా తెలిపి నారదుడు యుధిష్ఠిరునికి వీడ్కోలు పలికి శ్రీకృష్ణ భగవానుని దర్శించుటకు ద్వారకకు బయలుదేరెను. ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. తరువాతి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము. అందరికీ నమస్కారం.